ఇంకేవేవో గుళ్ళు ఉన్నాయి. అక్కడేం బలవంతం లేదే, ఎవరికి నచ్చింది వాళ్ళు వేస్తారు అక్కడికి వెళ్ళి ఆ హుండీలో. ఇస్లాం వారికి మసీదులు ఉన్నాయి, నమాజ్ చేసుకుంటారు, వాళ్ళకేం బలవంతం లేదే, వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేస్తారు, వాళ్ళ కలిమిలో నుండి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు తిరుపతి హుండీలో బంగారు కిరీటాలు వేసేవాళ్ళు ఉంటారు, అదే తిరుపతి హుండీలో చిల్లరేసే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడేమో నిర్బంధం లేదు. అలాగే మసీదుకి వెళ్ళినప్పుడు ఆ మసీదులో వాళ్ళకు కలిగినంతలో బాగా డబ్బులున్న ఇస్లాం వారు ముస్లిమ్స్ ఉంటారు, పేదలైన ముస్లింలు కూడా ఉన్నారు. పేదలైన ముస్లింలు నమాజ్ చేసుకొచ్చేస్తారు, మసీదులు ఏమి ఇవ్వలేరు. బాగా డబ్బులున్న ముస్లింలు మసీదుకి ఇస్తారు, అవసరమైతే మసీదుని కట్టించిస్తారు. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి. మరి అలాగే క్రైస్తవ్యంలో కూడా పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు లేదా చెప్పండి. ఇక్కడ పేదలు ధనవంతులు ఉన్నారు లేదా? ప్రతి సంఘంలో పేదలు ధనవంతులు ఉంటారా ఉండరా? ఉంటారు కదా. మరి అప్పుడు ఏం చేయాలనే ప్రశ్న మీకు వస్తే వేద విధవరాల దగ్గరికి వెళ్ళకండి, నేనే తీసుకెళ్తాను మిమ్మల్ని అక్కడికి. దానికంటే ముందు తిమోతి పత్రిక రండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు, సంఘంలోని బిడ్డలకు చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరైనా బాగా ధనం ఉన్న వాళ్ళు ఉన్నారా? బాగా ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారా? మీలో ధనవంతులైన వారు గర్వంతో ఉండకండి. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? గర్వం ఉండకూడదు. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు. ఈరోజు ఉంటుంది, రేపు పోతే. నీ ప్రాణమే శాశ్వతం కాదు, నీ డబ్బు లెక్క. నీ ప్రాణమే శాశ్వతం కాదు. కనుక ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనిచ్చు. సంఘంలో ఉన్న ధనవంతులందరూ గుర్తుపెట్టుకోవాలి, మేలు చేయువారుగా మీరు ఉండాలట. సంఘంలో ధనవంతులు ఎవరికి? పేదలకి. సత్కార్యాలు చేయవారుగా మీరు ఉండాలంట సంఘంలో ధనవంతులు. ధనవంతులకు అప్పగిస్తున్నాడు ఈ బాధ్యత, పేదలకు